హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమరావతి రాజధాని ఏంటది? పూలింగు, ఎక్విజిషన్ యాక్ట్, వాటి జోలికి నేను పోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని, నేను కమిటీని వేస్తున్నాను లీగల్గా, అదేవిధంగా పొలిటికల్ గానీ చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయడం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. కనిపించలేదు. రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే, వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు, పో. ఏంటి దాడులు ఏంటి? నాకు అర్థం కాలేదు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు, ఎక్కడో తను కొట్టాడు కదా. ఆ రాయి ఎవరు వేశారు? మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అమరావతిని మేము వ్యతిరేకించమా మావిగన్నా, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ రైతులని మీరు బెదిరించి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని అడ్రస్ చేయడానికి మాత్రమే మేము వెళితే, హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా ప్రభుత్వం మీ చేతిలో ఉందని, డిఎస్పీ మీవాడని, డీజీపీ మీవాడని, సిఐ మీవాడని మీరు రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళ్తున్నటువంటి ప్రోగ్రామ్ ని మేము అనౌన్స్ చేసి వెళ్తుంటే, ఎందుకు అట్లుంటది మనతోని. బండి చూస్తున్నాను రా, మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు. ఇంకోసారి బండి చూస్తున్నాను రా, మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు. రైతుల్ని నమ్మించి అప్పటి ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ, అప్పటి మంత్రులు కానీ, రైతు 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని, కష్టాలని అన్ని కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. నోరుంది కదా గుల్లగుల్లా వాగకు, పాయింట్ లాక్ వేసిన లాగి పడితే ఎంత ఇనో. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు జనాలు ఇస్తున్నాయి. నేను జఫానికి తప్పలేదురా. నేను రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగులు లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవడం. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. గోండాల్ని, రౌడీల్ని లేదా క్వారీలో పనిచేసే వాళ్ళని ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సాధారణంగా మనిషి పుల్లడుగులు ఎప్పుడేస్తాడు మనందరికి తెలిసిందే కదా. సమాజంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి, మిగతా రైతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటే ఎంతో కొంత మనకు ధైర్యం వస్తుంది, మనం పోరాడొచ్చని చెప్పని ఆశపడి జగన్ గారి దగ్గర చూశాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని